సీతారామరాజు సినిమా ఉంది. నాన్నగారు తీద్దాం అనుకున్నారు. సరే తర్వాత నాన్నగారు తీశారు కృష్ణ గారు సినిమా. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఒక అభిమానిగా ఇప్పుడు ఉంటారు. నేను కూడా ఎన్నో సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను, ఇంటర్వ్యూలో చెప్తాను, అన్నీ చేయలేకపోవచ్చు. నేను ఒక ఫ్యానే ఆర్టిస్ట్ అనుకోండి. ఇప్పుడు నాన్నగారు కృష్ణ గారు లాగా మా గురువుగారు చేయలేదంటయా, నేను ఆర్టిస్ట్ అయ్యి ఒక సూపర్ స్టార్డం అందుకున్నాక చేస్తాను, నేను ఆయనకి బహుమతిగా ఎంచుకుంటాను అన్నట్టు తీశారా, లేకపోతే ఒక కాంపిటీషన్గా అన్న దాంతో తీశారా అన్న ఒక ఆలోచనతో తీశారా? యాక్చువల్గా ఆ ఏడే నేను పుట్టాను సార్. యాక్చువల్గా 1975 అనుకుంటాను. అప్పుడే ఆ ఇయర్ పుట్టాం. 1975 ఆ ఏడే పుట్టాను యాక్చువల్గా. బట్ నాకు తెలిసి అది ఆయన ప్యాషన్ అండి సీతారామరాజు. ఆయన గర్వంగా ఆయన హార్ట్ లో నుంచి వచ్చిన ప్రాజెక్ట్ అండి అల్లూరి సీతారామరాజు అనేది. అండ్ నాకు చెప్పింది ఏంటంటే, ఆయన ఎప్పుడు చిన్నపిల్లలుగా నాకు చెప్పింది ఏంటంటే, రామారావు గారు ఎప్పుడు చేద్దాం అనుకున్నారు ఈ సినిమా, బట్ నేను సీతారామరాజు చేసిన తర్వాత ఆయనకి చూపించినప్పుడు, కృష్ణ చాలా బాగా చేసావు ఈ సినిమా, నేను కూడా ఇలా చేసి ఉండకపోవచ్చేమో. అది మేమందరం పిల్లలుగా అది విన్నప్పుడు అది ఎప్పుడు మర్చిపోలేము. హెయిర్ రైజింగ్ మూమెంట్స్ అవన్నీ, హెయిర్ రైజింగ్ మూమెంట్స్. దీనివల్ల ఏమైపోయిందంటే అల్లూరి సీతారామరాజు అనేది నాకు ఒక బైబిల్ లాగా అయిపోయింది ఆ సినిమా. ఒక దానవీర సూరకర్ణ, ఒక అల్లూరి సీతారామరాజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన బైబిల్స్. చిన్నప్పుడు నువ్వు చాలా నాటి కిడ్ అని విన్నాను నేను. అది టేక్ యూ బ్యాక్ ఇన్ టైం. ఆదిత్య 369 నేను ఒక్కొక్క ఫోటో ప్లే చేస్తాను, దాని వెనక స్టోరీ మీరు నువ్వు చెప్పాలి. దీనికి అదేంటి? అది నాకు వింతగానే ఉందండి ఆ ఫోటో చూస్తే. కొడుకు దిద్దిన కాపు అనుకోకూడదు. అది చిన్నప్పుడు వింతే చేయించారు. కొడుకు దిద్దిన కాపురం సినిమా ఊటీలో షూటింగ్ అండి. అప్పుడు షూటింగ్ అప్పుడైతే విపరీతమైన అప్లాజ్ వచ్చింది నాకు. బాగా కుర్రోడు బాగా చేస్తున్నాడు, పెద్ద స్టార్ అవుతాడు ఫ్యూచర్ లో అని అందరూ మెచ్చుకున్నారు. సో లోపల విపరీతమైన బాగా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ రోజు కొన్ని ఎక్స్ట్రా చాక్లెట్లు కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా చాక్లెట్. నెక్స్ట్ ఫోటోకి వెళ్దాం. ఇది కొడుకు దిద్దిన కాపురం షూటింగ్ అప్పుడే నాన్నగారితో ఆ సీన్ నాకు బాగా గుర్తు. ఆయనే డైరెక్టర్ ఆ సినిమాకి కూడా. సో ఏం చెప్తున్నారు ఆయన నాకు ఆ సీన్ ముందు ఒక డైలాగ్ చెప్పారు. సో ఈ డైలాగ్ ఇలా చెప్పాలరా అని చెప్పి ఆయన బైక్ వెనకాల నుంచొని చెప్పు ఇలా అని చెప్పి కెమెరా కూడా ఆయనే చెప్పేసి నేను ఇమీడియట్ గా ఆయన చూసి డైలాగ్ చెప్పానండి. ఆయన తర్వాత కట్ చెప్పి చాలా బాగా చెప్పాడు అని చెప్పి నెక్స్ట్ స్టార్ట్ అని చెప్పాడు. అమ్మా ఎంత ధైర్యమే బాబు. అంటే ఒకటి మీ నాన్నగారు కళ్ళలో చూసి చెప్పావు డైలాగ్. అంటే నాకు అలవాటు అయిపోయిందండి అప్పటికి. అలవాటు అయిపోయింది. లైఫ్ లో నా అంత లక్కీయెస్ట్ ఎవరు ఉండరండి, ఎందుకంటే ఆయనే నా టీచర్ ఆ రోజు.